హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కొత్త మోడల్ బేబీ క్యాప్ చూపిస్తున్నాను. కాటన్ క్లాత్ తోటి కొత్తగా ఇప్పుడు ఇంతకుముందు వీడియోలు మస్తు తీశాను కానీ వేరే క్యాప్లు అవి. ఇగో ఇట్లా ఇట్లా కుట్టడము, ఈడ పట్టి రావడం, ఈడ హోల్స్ లేకుండా రావడం, ఇట్లా ఎట్లా కుట్టుకోవాలనో బేబీ క్యాప్ చూపిస్తాను చూడండి. సేమ్ ఇగో ఇట్లా మీకు ఎట్లా కుట్టుకోవాలనో అట్లా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి బేబీ క్యాప్స్ కటింగు టిచ్చింగు రెండు చూపిస్తాను చూడండి అండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లా 2 మడతలు ఉంది, 4 మడతలు పెట్టుకోవాలి. మనకి ఇట్లా 4 మడతల 1 2 3 4 మడతలు చూశారు కదా. ఇక్కడ మడుతుంది, ఇక్కడ మడుతుంది, ఇక్కడ మడతలేదు. ఇప్పుడు ఇది వచ్చేసి ఎన్ని ఇంచులు తీసుకోవాలంటే వెడల్పు వచ్చేసి 6 ఇంచులన్నర 7 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 7 ఇంచులు, ఇక్కడ 7 ఇంచులు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టి నుంచి ఇక్కడ పట్టుకోవాలి టేపు. ఇక్కడ టేప్ పట్టుకోవాలి. ఇక్కడ టేప్ పట్టుకొని మొత్తము అంతా రౌండ్గా ఇలా గుర్తుపెట్టుకోవాలి. 7 ఇంచులు మొత్తం 7 ఇంచులు రావాలి. మొత్తం 7 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకోవాలి. నేను ఏ విధంగా వీడియోలో చూపించే విధంగా చేసుకోండి. చిన్న పిల్లలకు, పుట్టిన పిల్లలకు 3 నెలల నుంచి 6 నెలల వరకు, 21 రోజు నుంచి 6 నెలల వరకు వస్తుంది ఈ బేబీ క్యాప్. ఈ విధంగా అన్నిటిలాగా కాదు, ఇది కొంచెం వెరైటీగా చూశారు కదా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అవుతుంది చూశారు కదా. ఇప్పుడు లైనింగ్, సేమ్ లైనింగ్ కూడా మనం ఇది ఎట్లా కట్ చేసామో ఇక్కడ మడత పెట్టి మనం ఎట్లా కొలతలు తీసుకున్నామో ఇది ఎట్లుందో అట్లా మనం సరిపోయినంత క్లాత్ 4 మడతలు పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టుకొని ఇది ఎట్లా మడత పెట్టామో అదే విధంగా ఇది కూడా సేమ్ ఇగో కరెక్ట్గా కట్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా మీరు కొంచెం మిస్ కాకుండా, మధ్యలో ఆఫ్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. సేమ్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా చుట్టూ ఆపించు ఈ విధంగా కట్. ఇక్కడ కొంచెం మనం కుచ్చులు పెట్టుకోవడానికి కొంచెం కాటు పెట్టుకోవాలి. ఇప్పుడు రౌండ్గా కుట్టు పెట్టుకోవాలి. చుట్టూ రౌండ్ వచ్చేసి ఆపించి వదిలేసి కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూ రౌండ్ కుట్టు పెట్టాను. ఇప్పుడు వచ్చేసి అన్ని బేబీ క్యాపుల్లాగా కాదు, ఇది వెరైటీగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుచ్చులు పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా పెట్టుకోండి. మనం ఎక్కడైతే ఇట్లా కాటు పెట్టామో కత్తెరతోని అక్కడ నుంచి మనం మార్క్ పెట్టుకొని అయినా సరే ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టాను. ఇక్కడికి వచ్చే వరకు సగం వరకు కుచ్చులు పెట్టుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక మనం ఎంత వచ్చిందో చూసుకోవాలి. మనం ఇట్లా ఎంత వచ్చిందో చూసుకొని 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులు కొంచెం రౌండ్ మనం కాటు పెట్టాము కదా, మనకు ఈ ముందల 14 ఇంచులు వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఎవరికైనా సరే కొంచెం తక్కువ 10 ఇంచుల వరకు వదిలేసేయాలి. 15 ఇంచుల వరకు కుచ్చులు పెట్టుకోవాలి. 10 ఇంచులు వదిలేసి ఇది వచ్చేసి 2 ఇంచులన్నర వెడల్పు తీసుకోవాలి.
పొడవు వచ్చేసి ఇది ఎంత వచ్చిందో 14 ఇంచులు, ఇది 15 ఇంచులు తీసుకోవాలి. పొడవు 15 ఇంచులు, మనకు అది ఎంత వచ్చిందో అంత తీసుకోవాలి. 2 ఇంచులన్నర వెడల్పు తీసుకోవాలి. ఇవి తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఏదైతే కాటు పెట్టాలి, కొంచెము కాటు. ఇప్పుడు ఇక్కడ నుంచి కుచ్చులు ఎంత పెట్టామో అంతవరకు కుట్టు పెట్టుకోవాలి. క్లాత్ మంచిమల్ల పైన మంచిమల్ల ఒక్క సైడ్ చూసుకొని కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా మడత పెట్టాలి. మడత పెట్టి కూర రాకుంటే ఇట్లా మడత పెట్టుకోవాలి. కూర వచ్చింది కాబట్టి నేను ఇట్లే వదిలేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మంచిమల్ల పైన కుట్టు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సమానం మధ్యలోకి చూసుకోవాలి. ఇది వచ్చేసి ఇట్లా మడత పెట్టి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసి ఇప్పుడు వచ్చేసి పొడవు ఒక క్లాత్ మనం తీసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని ఇక్కడ మధ్యలో ఇక్కడ ఇంత మనకు కట్టుకొని డోరీస్ ఉంటాయి కదా, డోరీస్ లాగా నాడలు అంటారు, డోరీస్ అంటారు, అవి ఉండేలాగా ఇక్కడ మనకి ఎంత అవసరమో అంత ఉంచుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత వదిలేసి కుట్టు పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా నేను ఎట్లా చూపిస్తున్నా, ఇట్లా మడత పెట్టి ఇట్లా మడత పెట్టి ఇట్లా మడత పెట్టి ఇట్లా నేను చూపించే విధంగా మడత పెట్టి కుట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ గట్టి కుట్టు పెట్టాలి. ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు కుట్టు పెట్టుకోవాలి. బేబీ క్యాప్ మధ్యలో ఓలు వస్తుంది కదా, ఆ ఓలు ఏది లేకుండా కొత్తగా బేబీ క్యాప్ ఎట్లా కుట్టాలనో చూపించాను కదా, చూశారుగా ఫ్రెండ్స్. ఈ విధంగా బేబీ క్యాప్ మీరు కూడా మీ పిల్లలకు, చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ 3 నెలలు 6 నెలల వరకు వస్తుంది. అంత ఎవ్వరి పిల్లలకైనా ఇట్లా కుట్టుకోవచ్చు. ఈ పట్టి పెట్టి ఈ విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ నొక్కండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది ఎట్లా కుట్టినో, మీ బేబీ క్యాప్ ఎలా చూపించానో కామెంట్ రూపంలో తెలియచేయండి.